నిన్న ప్రతిపక్షాలు మహిళా బిల్లుని వాడగొట్టడమే కాకుండా సంబరాలు చేసుకున్నారు. పైగా దక్షిణాది ఉత్తరాది అంటూ డివైడ్ పాలిటిక్స్ మాట్లాడారు కదా, దాని గురించి అమిత్ షా గారు ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారు. ఏం బుద్ధి బుర్ర ఉందా లేదా? మహిళా బిల్లుల్ని మీరు ఓడగొట్టిందే కాకుండా సంబరాలు చేసుకుంటారా? మీరు వాడగొట్టింది ఎవరిని? మహిళల్ని. కాంగ్రెస్ ఏదేదో చెప్తుంది, సరే పక్కన పెట్టండి. అమిత్ షా గారు నిన్న లోక్సభలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారంటే వాస్తవంగా ఆయనకి రెండు విధాలుగా, ఒకటి పార్టీకి ఇది నష్టం వచ్చిందా లేదా పక్కన పెట్టండి, రెండోది ఏంటంటే ఖచ్చితంగా మహిళలను అయితే వాడగొట్టారు. ఇది రాజకీయ లబ్ధి కోసం కాదు, ఈ క్రెడిట్ బీజేపీకి కాదు, గెలిపించిన ప్రతి ఒక్కరూ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రతిపక్షం కూడా తీసుకోమనండి, క్రెడిట్ మీరు మీద కూడా తీసుకోమని చెప్పారు కదా. కానీ రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఓడిపోతామనే ఉద్దేశంతో, రేపు రాబోయేటటువంటి నెక్స్ట్ వీక్ ఉన్నటువంటి ఎన్నికలు పశ్చిమ బెంగాల్, అస్సాము, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఉన్నాయి కదా, దానికోసం ఇదంతా చేస్తున్నారని కాంగ్రెస్ అనుకుంటుంది. సరే ఇప్పుడు ఏంటి, మహిళలు ఓడించారు, దానివల్ల మహిళల వ్యతిరేకంగా మీకు అవరా? అప్పుడు మీరు మాత్రం ఓడిపోరా? చిన్న లాజిక్ కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏదో గెలిచామనుకుంటున్నారు, పైగా తమిళనాడు గెలిచిందట. తమిళనాడు వాళ్ళు ఈ యొక్క సౌత్ కోసం పోరాడారు. తమిళనాడు వాళ్ళు ఎందుకు పోరాడారు సౌత్ కోసం అంటే మరి వాళ్ళు ఎన్నికల కోసం పోరాడినట్లు కాదా? రేపు వాళ్ళకి ఎన్నికలు ఉన్నాయి, దానికోసం ఈ డ్రామా చేస్తున్నారని ప్రజలు అనుకోరా? అర్థమవుతుంది కదా. ఎవడికి వాడే ఎన్నికల్లో గెలవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, మళ్ళీ దానికి కేవలం బీజేపీని మాత్రమే ముద్దాయిగా చూపిస్తున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంత చేసి మళ్ళీ వీళ్ళే 60 సంవత్సరాలు పరిపాలించి వీళ్ళ నాయనమ్మ అంటే రాహుల్ గాంధీ నాయనమ్మ 1972లో 518 ఉన్నటువంటి స్థానాల్ని 543కు 45కు పెంచింది అప్పుడు. మరి దాని గురించి ఎవడు మాట్లాడతాడు? ఇప్పటి వరకు పెరగలేదు, ఇప్పటి వరకు. పోనీ డీలిమిటేషన్లో భాగంగా జనాభా ప్రాతిపదికన ఈ నియోజకవర్గ పునర్విభజన ఉంటే మనం తప్పులేదు, మాట్లాడొచ్చు. జనాభా ప్రాతిపదికన కాకుండా నిష్పత్తి ప్రకారం అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే నిష్పత్తి 50% నిష్పత్తితో పెంచుతున్నారు. అంటే ఇప్పుడు మనకి ఎన్ని స్థానాలు ఉంటే దానికి 50% పెంచుతారు. అప్పుడు ఇప్పుడు ఎంత విలువ ఉందో అప్పుడు అంతే విలువ ఉంటుంది. దీన్ని ఎందుకు అలాగ అనవసరంగా ఇచ్చేస్తున్నారంటే కావాలనే చేస్తున్నారు. మళ్ళీ ఉత్తరాది దక్షిణాది, ఇక ఎప్పటికీ కూడా దక్షిణాది ఉత్తరాది అనే రాజకీయాలు చేయకండి. అన్ని భాగాలు దేశంలోనే ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు, సౌత్ రాష్ట్రాలు, ఉత్తర రాష్ట్రాలు ఏంటిది? అంతేకాదు ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా దేశం మీద సమాన హక్కు ఉంటుంది అని కూడా చెప్పారు. మరి వీళ్ళకి బుద్ధి ఉండాలి, ఓట్లు వేసినటువంటి మనకి బుద్ధులు ఉండాలి. ఇంకెవరికి ఓట్లు వేయాలో ఏంటనేది ఇక్కడ మనమైనా ఆలోచించుకోవాలి, కనీసం ఇప్పుడు మహిళలైనా ఆలోచించుకోవాలి.